చెత్త. చెత్త అంటే ఈ ప్రపంచంలో మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులు. చెత్త అంటే చెత్త కాదు. ఇప్పుడు నువ్వు బురద గుంట పక్కన కూర్చున్నావు అంటే ఏదో ఒకరోజు ఆ బురద గుంట అంటక తప్పదు. నిన్ను వెర్రి వాళ్ళని చేసి గొడవల్లో లాగి నీవే నువ్వు గొడవ తీసే వ్యక్తిగా నిన్ను ముద్రీకరించే మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో. నీ పక్కనే ఉంటూ నీ వాళ్ళుగా ఉంటూ నిన్ను రెచ్చగొడుతూ నీకు మాటలతోనూ చేతలతోనూ నువ్వు అరిచేలా చేసే మనుషులు ఉంటారు. నువ్వు అరిచావా అంటే నువ్వే చెడ్డోడివి అని నిరూపించే మనుషులు కూడా ఉంటారు. అలాంటి చెత్త నుంచి దూరంగా వెళ్ళు. లేదు విధి లేని పరిస్థితుల్లో ఉన్నా సరే మౌనంగా ఉండు. నేను ఈ మాటల్ని ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి చెప్తున్నాను. చెడ్డ మనుషుల మధ్యన నువ్వు ఉన్నావు అంటే చెడ్డ వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు ఏదో చేసేస్తారా అని కాదు. నిన్ను చెడుగా ముద్రకించే మనుషులు ఉంటారు. అలాంటి మనుషుల నుంచి నువ్వు దూరంగా ఉండు లేదా మౌనంగా ఉండు. అరిచేవాళ్ళు కుక్కల్లా అరుస్తారు, కానీ నువ్వు మౌనంగా ఉన్నావా జయించవు. కానీ అలాగని పూర్తిగా మౌనంగా ఉన్నావా ప్రమాదమే. ఒక్కోసారి అది నీ బలహీనత అనుకుంటారు. అందుకే అలాంటి మనుషులు నిజంగా నీ చుట్టుపక్కల ఉన్నారని గ్రహిస్తే మట్టుకు ఎంత దూరంగా ఉంటే నీ జీవితానికి అంత మంచిది. ఇంకో విషయం చెప్తాను. ఒకరిని చెడుగా ముద్రీకరించడం కోసం నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని నీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక మనిషి బ్యాడ్ 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 అని నిరూపిస్తావు. నీకేం లభిస్తుంది? కర్మ లభిస్తుంది. మరో జన్మ ఎత్తుతావు. అప్పుడు మరెవరో నీకు మోసం చేస్తారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు. కర్మ. ఏ ఒక్క మనిషిని వేడనిది ఏంటో తెలుసా? కర్మ. భగవంతుడు ఏం